బ్లాక్లో 150 హౌస్ హోల్డ్ మనం తీసుకోవడం జరిగింది. 150 హౌస్ హోల్డ్కి ఒక బ్లాక్. ఒక అర్బన్ ఏరియాలో అనుకోండి, ఒక బ్లాక్లో ఒక చిన్న బిల్డింగ్లోనే 400 హౌస్ హోల్డ్ ఉంటుంది అనుకోండి. ఆ 400 హౌస్ హోల్డ్ ఇప్పుడు దాన్ని మనం 3 భాగాలు డివైడ్ చేసామని. ఒక బిల్డింగ్లో హైదరాబాద్లో జిఎస్ఎంలో అనుకోండి ఒక 3 బ్లాక్ ఉండొచ్చు. 150 150 150 అనేసి 3 బ్లాక్ కూడా తయారు చేయడం జరిగింది. అటువంటి మన మొత్తం రాష్ట్రంని మనం 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్గా డివైడ్ చేయడం జరిగింది. 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్ ఆఫ్ 150 హౌస్ హోల్డ్ ఈచ్ వి డివైడెడ్ ద స్టేట్. దాని తర్వాత మనం అంటే ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్యూమరేషన్ ఎవరు చేయాలంటే ఎన్యూమరేటర్ని ఎంపిక చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు వాళ్ళందరినీ ఎన్యూమరేటర్గా ఎంపిక చేయడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఎన్యూమరేటర్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. అదే 94,261 బ్లాక్కి మనం 94,863 ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసాము. కొంతమందిని రిజర్వ్లో ఉంచాము. ఏదో కారణం వల్ల ఒకరోజు రాకపోతే వేరే వాళ్ళని వాడుకోవడం కూడా, ఒక రోజు కూడా సర్వే ఆగకుండా చూడాలనే ఉద్దేశంతో కొంతమందిని రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది. ఈ మొత్తం సర్వే చేయడానికి ఎన్యూమరేటర్స్ని కూడా పర్యవేక్షించడానికి సూపర్వైజర్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి 10 ఎన్యూమరేటర్ పైన ఒక సూపర్వైజర్ని కూడా పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో మొత్తం 9,628 సూపర్వైజర్స్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి 10 ఎన్యూమరేటర్స్ పైన ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, పనితీరు సరిగా ఉందా లేదా, వాళ్ళు టైంకి వస్తున్నారు లేదా, టైంకి సర్వే చేస్తున్నారు లేదా, ఒక రోజులో అవసరమైన ఇల్లుని కవర్ చేస్తున్నారు లేదా అని చూడడానికి ఒక సర్వేయర్ని కూడా, ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది. ఆ ప్రకారం మనం మొత్తం వాళ్ళని 1,00,000 మందిని మొత్తం మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంత పెద్ద ఫామ్ ఉన్నప్పుడు మన ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు సరిగా చేయలేని ఉద్దేశంతో మన హైదరాబాద్లో ముందు ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్ ఇచ్చి వాళ్ళందరినీ 1,00,000 మందిని జిల్లా లెవెల్లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని సర్వే మొదలు చెప్పడం జరిగింది. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు మెన్షన్ అబౌట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫామ్. ఏది సర్వే చేస్తున్నప్పుడు ఫామ్లో ఏ రకాల ఇన్ఫర్మేషన్ మనం అడగాల, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ ఫ్రేమ్ ది క్వశ్చన్స్ ప్రాపర్లీ, ప్రజలకి అర్థం వచ్చే విధంగా లాంగ్వేజ్ లేదు అనుకోండి, మనం పోయినప్పుడు ఏదో భాషలో మనం క్వశ్చన్ అడిగామనుకోండి, వాళ్ళు వేరే అర్థం చేసుకుని వేరే రిప్లై చేస్తే ద హోల్ పర్పస్ ఆఫ్ ది సర్వే విల్ బి డిఫిటెడ్. సో మనం చాలా స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ చేయండి, మేధావులతో, తర్వాత వేరే స్టేక్ హోల్డర్స్తో, తర్వాత కుల్ సంఘాల వాళ్ళతో అందరూ కూడా మనం సమావేశం చేయడం జరిగిన తర్వాత మన పొలిటికల్ లెవెల్లో కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ కూడా దాంట్లో పాల్గొని వాళ్ళు అనే మొత్తం మన 57 క్వశ్చన్స్, దాంట్లో ఉప్ క్వశ్చన్స్ అంటే సబ్ క్వశ్చన్స్ చూస్తే మన టోటల్ 75 ఫీల్డ్స్తో ఒక క్వశ్చన్స్ తయారు చేయడం. దిస్ వాజ్ ది మోస్ట్ కంప్రిహెన్సివ్ క్వశ్చన్ పేపర్ ఎవర్ ప్రొడ్యూస్ బై ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. మన బీహార్ కూడా చూసాము, కర్ణాటక కూడా చూసాము. ఎంత కంప్రిహెన్సివ్ అంటే అందరూ అడిగే విధంగా, అందరూ కోరిక విధంగా అన్ని క్వశ్చన్ రావాలని ఆ ఉద్దేశంతో ఒక 75 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసి ప్రతి ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్తో పాటు బిఫోర్ వి స్టార్టెడ్ డూయింగ్ ది సర్వే వి లిస్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అంటే ఒక హౌస్ హోల్డ్ లిస్టింగ్ పత్రాలు కూడా తయారు చేయడం జరిగింది. ఆ ప్రతి హౌస్కి వెళ్ళి ఆ హౌస్ హోల్డ్ లిస్ట్ ఏదో ఉంటుంది, లిస్టింగ్ ఏదో వాళ్ళ ఇల్లు మీద అది పేస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అందరూ చూసి ఉంటారు. వాళ్ళని చేసుకుని అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో హౌ మెనీ హౌస్ హోల్డ్ వీ హ్యావ్ టు డూ ద సర్వే. ఎందుకంటే చివరిలో మన సర్వే ఒక్కొక్క ఇల్లుకి లెక్క ఉంటారు కాబట్టి టుడే వీఆర్ ఏబుల్ టు టెల్ యూ దట్ దిస్ మెనీ హౌస్ హోల్డ్స్ హ్యావ్ నాట్ బీన్ సర్వేడ్ ఫర్ వేరియస్ రీజన్స్. అంటే బికాస్ మనం హౌస్ లిస్టింగ్ పక్కగా చేసాం కాబట్టి ఆ ఫిగర్ మీకు చెప్పగలిగే పరిస్థితిలోనే ఉన్నాము. సో వీ డిడ్ ద హౌస్ లిస్టింగ్ ఆన్ 6th of November. వీ స్టార్టెడ్ ది హౌస్ లిస్టింగ్. 3 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో హౌస్ లిస్టింగ్ చేసాం మనం. మొత్తం రాష్ట్రంలో 1,15,00,000 మన 1,15,71,457 హౌస్ లిస్టింగ్ మనం చేయగలిగాం. దాంట్లో మన 1,12,15,134 సర్వే చేయగలం. వీఆర్ ఏబుల్ టు సే విత్ డెఫినెట్ ఫిగర్ బికాస్ వీ డిడ్ ది హౌస్ లిస్టింగ్. మన హౌస్ లిస్టింగ్ చేయకుండా ఈ సర్వే చేస్తే ఎన్ని ఇల్లు కంప్లీట్ కాలేదు, ఎన్ని ఇల్లు సర్వే కాలేదు అని అంటే మనకు తెలియకుండా అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఫాలోడ్ దిస్ మెథడ్ సో దట్ వీ కెన్ ఆస్క్ ఫర్
each and every house as to why this house has not been surveyed. Today we are able to tell you the reason why this household is not surveyed అనేది కూడా చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాము because of the process we follow. Then we prepared an enumerators guidelines. ఎందుకంటే ఒక ఎన్యూమరేటర్ సర్వే పోయినప్పుడు ప్రజలు అన్ని రకాలు అనుసరిస్తారు. అంటే ప్రతి దానికి ఒక కోడ్ రూపొందించడం జరిగింది. అంటే ఫర్ ఎవ్రీ ఐటమ్ వి ప్రిపేర్డ్ ఎ కోడ్. దట్ వాజ్ ఆల్సో సంథింగ్ యునిక్, వేర్ పీపుల్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్, దే విల్ ఆన్సర్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ స్పెల్లింగ్. అది మనం రాస్తున్నప్పుడు దాన్ని డేటా ఎంట్రీ చేస్తే ఎవ్రీ స్పెల్లింగ్ విల్ బికమ్ ఎ డిఫరెంట్ ఎంట్రీ. సో వి పుట్ ద కోడ్ so that this kind of error does not happen. So we prepared a pustakam, we gave it to every enumerator, one pustakam ఇచ్చాము అది తయారు చేసి. అంటే ఆల్మోస్ట్ 1 లక్ష పుస్తకం ప్రింట్ చేసి ప్రతి ఎన్యూమరేటర్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఫాము ఆ ఎన్యూమరేటర్ జాబితా తీసుకొని వాళ్ళు ప్రతి ఇంటికి పోయారు. ఆ పోయిన తర్వాత అక్కడ నుంచి సమాచారం మనం సేకరించారు. బిఫోర్ వి స్టార్టెడ్ ద సర్వే వి డిడ్ ఆల్సో పైలట్ స్టడీ. ఈ 4 జిల్లాలు మన పైలట్ స్టడీకి చేసాము. ఆ పైలట్ స్టడీ ఎందుకు చేసామంటే ఈ ఫామ్స్ ప్రజలకు అర్థం వస్తుందా, మనం అడిగిన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం వస్తుందా లేదా అని గమనించడానికి, అదేవిధంగా ఈ ఫామ్ని ఫిలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అది కూడా గమనించడానికి మన 4 జిల్లాలో, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే జోగులాంబ గద్వాల్, సెమీ అర్బన్ చూస్తే ఖమ్మం జిల్లా తీసుకున్నాం మనం, అర్బన్ రంగారెడ్డి జిల్లాలో ఒక మున్సిపాలిటీ తీసుకున్నాము. ఈ గిరిజన ప్రాంతాలు చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్లో ఒక గ్రామ పంచాయతీ తీసుకొని ఈ 4 గ్రామ పంచాయతీలో మనం ఒక పైలట్ స్టడీ చేసుకున్నాము. పైలట్ స్టడీ అనుభవాల మీద బేస్ చేసుకొని మన ఫామ్లో చిన్న చిన్న ఎక్కడైనా లాంగ్వేజ్ కానీ ఏమైనా ఫామ్లో ఎంత స్పేసింగ్ ఇవ్వాలా, ఎంత పెద్ద చేయాలా, ఏ రకాల క్వశ్చన్ పెట్టాలా, అవన్నీ కూడా మనం తయారు చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ విధంగానే మనం ఎన్యూమరేటర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఎన్యూమరేటర్ ఒక్కొక్క రోజు దాదాపు 8 to 10 సర్వే చేసే విధంగా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. సో దాట్ మెనీ నంబర్స్ ఆఫ్ సర్వేయర్స్ ఎన్యూమరేటర్స్ వి అపాయింటెడ్. అలాగా చేసుకుంటూ మనం 50 రోజుల్లో ఈ సర్వే అండ్ హౌస్ లిస్టింగ్ టు సర్వే కంప్లీషన్ 50 డేస్లో మనం చేయగలిగాము. ప్రతిరోజు వాళ్ళు ఎన్ని సర్వేలు చేశారో అది కూడా మానిటరింగ్ చేశాము. ఏ జిల్లాలో కొద్దిగా స్లోగా జరిగినాయి వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. మీ జిల్లాలో స్లో జరుగుతుంది, అప్పుడు వారు కూడా ఇమీడియట్గా దాన్ని గమనించి మళ్ళీ రివ్యూ చేసుకుని వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత ఫామ్స్ మన దగ్గర వచ్చినప్పుడు దాన్ని డేటా ఎంట్రీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సర్వేలు మనం ఏది రాసినా డేటా ఎంట్రీ అదేవిధంగా జరగకపోతే ద రిపోర్ట్ విల్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. సో దాదాపు మనం 70,000 డేటా ఎంట్రీ ఆపరేటర్ని కూడా స్టేట్లో నియమించి వాళ్ళ ద్వారా డేటా ఎంట్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా దాదాపు 30 రోజు వాళ్ళు డేటా ఎంట్రీ కోసం తీసుకున్నారు. 30 రోజులు మొత్తం డేటా ఎంట్రీ చేసుకుని తర్వాత కొన్ని రోజుల్లో రిపోర్ట్ అనాలిసిస్ చేసుకుని ఈరోజు మనం క్యాబినెట్ సబ్ కమిటీకి ఏమైనా రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఎక్సైజ్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, ఎవ్రీ మండల్ నోడల్ ఆఫీసర్, ముఖ్యంగా ఈ మన ఎన్యూమరేటర్స్లో సూపర్వైజర్స్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సర్వే అంత సజావుగా జరగడానికి ముఖ్యమైన కారణం అంటే వాళ్ళు చూపించిన ఉత్సాహం, వాళ్ళు చూపించిన ప్యాషన్, దీన్ని సీరియస్గా తీసుకోవడం, వారు కూడా దీన్ని ఒక మంచి పని అని చెప్పి వాళ్ళు గమనించి దాని మీద మొత్తం శ్రద్ధ